చెత్తా చెదారమే ఓ అమ్మ జీవితానికి సేద తీరే పాన్పు అయినది. మీరు చూస్తున్న ఈ ప్రదేశం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామం. జాతీయ రహదారి పక్కనే ఆనుకొని ఉన్న ఫుట్పాత్పై నడియండలో నిద్రిస్తున్న ఈ అమ్మ ఏ ప్రాంత నివాసియో ఎవరికీ తెలియదు. మనిషిని చూస్తే గొప్ప చదువులు చదివి సంస్కారం ఉన్న వ్యక్తిలా కనిపిస్తుంది. పాపం ఏ సంఘటన ఆ తల్లిని మానసిక వైకల్యురాలిని చేశాయో తెలియదుగాని ఇప్పుడు తన చుట్టూ ఏమి జరుగుతోందోనని ఆందోళన చెందుతూ చూస్తుంది. గొప్ప సంస్కారం తెలిసిన తల్లిలా జరుగుతున్న పరిస్థితిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది. గుర్తు తెలియని వ్యక్తురాలిగా కనిపించటంతో చుట్టుప్రక్కల వారు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తెలియజేయగా ఆశ్రమ సేవా సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని తనని వ్యానులో ఎక్కించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సంకల్ప సిద్ధికై ఉగ్రత కలిగించిన ఆ తల్లి ఆవేదనకు మనశ్శాంతిని ప్రసాదింపజేసే శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మ భాగ్యానికై తన పుణ్యస్థలానికే రప్పించుకున్నాడు. వ్యానులో నుండి పుణ్యస్థలంలోకి అడుగు పెట్టగానే అమ్మ మనసు ఏమిటో ప్రశాంతతను పొందిన వ్యక్తురాలిగా కనిపిస్తుంది. ఇది శివయ్య అనుగ్రహ భాగ్యానికి నిదర్శనమనే చెప్పాలి. అలా శాంతించి నెమ్మది కలిగిన వ్యక్తిలా కనిపిస్తున్న ఈ అమ్మ సేవా సిబ్బంది సాయంతో ఆశ్రమంలోకి అడుగుపెట్టింది. వైద్య విభాగంలోకి నడిపించి తన మానసిక పరిస్థితిని పరీక్షించారు. అనంతరం ఆశ్రమ ఫౌండర్ శ్రీమతి గట్టు శ్రావణీ శంకర్ గారు ఆ అమ్మ స్థితిగతిని తన విధి విధానాన్ని తెలుసుకుని ఆశ్రయాన్ని కల్పించారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ప్రసాదించే పునర్జన్మ భాగ్యానికై సిద్ధపరిచి జుట్టును కత్తిరించి కేశఖండన గావించి దాతలు అందించిన వస్త్రాలను ధరింపజేసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామివారి చెంతకు నడిపించారు. స్వామివారి చెంత ఎంతో వినయాన్ని ప్రదర్శిస్తూ పూజ పూర్తి చేసి గంగాధరునిపై జలాభిషేకం చేసింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర నమః. శతమనంతం భవతిం శతమైశ్వర్యం భవతిం శతమితి శతం దీర్ఘమాయు. లింగేశ్వర స్వామిన అనుగ్రహ సిద్ధిరస్తు తథాస్తు. నెమ్మదిపరచిన పుణ్యమూర్తి ఆశ్రమ హక్కును కల్పించి హక్కున చేర్చుకునే అవకాశాన్ని పుణ్యవరంగా అందించాడు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆశీస్సులు స్వీకరించిన ఆ అమ్మకు రుచికరమైన పదార్థాన్ని ప్లేటు నిండా అందించగా చక్కగా కూర్చుని సంతృప్తిగా తింటుంది. ఆపదలో ఆదరించే మంచి సుగుణానికి, మానవతా సేవను చేస్తున్న మీ మానవత్వానికి, ఈ మతిలేని అమ్మను ఆశ్రమానికి నడిపించిన మహాదాతలకు శిరస్సు వంచి నమస్కరిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.